రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, దయగలిగిన దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మారనివాడా, మార్పు చెందని దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, నెమ్మదిని మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు, వందనాలు. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది నశించిపోయారు. మీరైతే మమ్ములను మీ కృపచేత నింపినందుకు మీకు స్తోత్రాలు, మీ దయచేత కప్పినందుకు మీకు స్తోత్రాలు, మీ కనికరము చేత నింపినందుకై నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడవైన దేవా, ఆలోచనకర్తవైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఘనమైన దేవుడా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దీవెనకరమైనటువంటి జీవితంలో ముందుకు కొనసాగడానికి మీ కృపను సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, మీకు వందనాలు. ప్రభువా, ఈ సమయంలో కామెంట్స్లో ప్రార్థన అవసరతలు తెలియజేసినటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించండి, వారి కుటుంబాలను దర్శించండి అయా, వారి జీవితాలను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. వారి అవసరాలు తీర్చండి నాయన, వారి అక్కరలు తీర్చండి. వారికి ఉన్నటువంటి ఇరుకులను, వారికి ఉన్న ఇబ్బందులను, వారికి ఉన్న అడ్డంకులను, వారికి ఉన్న ఆటంకాలను తొలగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, మీకు స్తోత్రాలు. కనికరించండి. ఎవరెవరు ఎలాంటి అవసరతతో, ఎలాంటి సమస్యతో ఉన్నారో వారి సమస్యల నుండి మీరు విడుదల కలుగచేసి వారి అవసరతలు, వారి అక్కర్లు తీర్చమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో సహోదరులు అయా సుదర్శన్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను, ప్రతి ఆటంకాన్ని, ప్రతి అడ్డంకును తొలగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, మీకు స్తోత్రాలు. అదేవిధంగా ప్రభు, వారి కుమార్తె అమూల్య కొరకై ప్రార్థన చేస్తున్నాను. వారి కుమార్తెను దర్శించండి, ఆరోగ్యము చేత నింపండి, క్షేమము చేత నింపండి. ప్రభువా పరిశుద్ధుడా, అయా నీట్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతుండగా అయా మంచి జ్ఞానమును బిడ్డకు అనుగ్రహించమని మీ కృపచేత నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఫ్రీడ్ సీట్ రావడానికి సహాయం దయచేయండి. ప్రభువా, దీవించి ఆశీర్వదించండి, కృపలో భద్రపరచండి. మీ గొప్ప కార్యాలు జరిగించి మీ గొప్ప నామమునకు మహిమను తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సహోదరి జిస్సి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి. ప్రభా, గర్భఫలము దయచేయండి. సమస్త బలహీనతలు, సమస్త బడలికలు, సమస్త బంధకాలన్నిటిని తీర్చమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవాధిపతివైన దేవా, గర్భంలో ఎలాంటి లోపము లేకుండా మీ కృప చూపించమని సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా మార్చండి. ప్రభా తండ్రి, గర్భదోషములను తొలగించండి. మీ హస్తమును చాపండి, మీ కృపచేత నింపండి. మీ కృపను కుమ్మరించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. మా రక్షణకు కారణభూతుడవైన ప్రియమైన పరలోకపు తండ్రి, గొప్ప కార్యాలను, ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించండి. మీ బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. కనికరించండి, కార్యాలు జరిగించండి. అదేవిధంగా ప్రభా తండ్రి, అనేక మంది బిడ్డలు ఈ ఎండదెబ్బలకు గురవుతూ ఉండగా దయచేసి కనికరించండి. మీ హస్తమును చాపండి. ప్రభువా, వారు మీ కృపచేత నింపబడినట్లుగా ప్రతి బంధకాలు, ప్రతి బలహీనతల నుంచి వారికి విడుదల కలుగచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, మీకు వందనాలు. కనికర పూర్ణుడవైన దేవుడా, కనికర స్వరూపుడవైన యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపచేత నింపి మీ సహాయమును దయచేసి మీ నామానికి మహిమను తెచ్చుకోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి, మీకు స్తోత్రాలు. మా మంచి దేవుడవు, మహోన్నతుడైన దేవుడవు, చాలిన దేవుడవు నాయన. బిడల చుట్టూ మీ అగ్ని కంచెను, మీ కాపుదలను, మీ భద్రతను, మీ క్షేమమును దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, బలమైన కార్యాలు, ఘనమైన కార్యాలు మీరు జరిగించి మీ గణనామానికి మహిమను తెచ్చుకోండి ప్రభా.
తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కుటుంబ కలహాల చేత, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, వారి కుటుంబ సమస్యల నుంచి విడుదల కలగచ్చే, వారి కుటుంబ బాధల నుంచి విడుదల కలగచ్చే, వారిలో ఉన్నటువంటి కుటుంబ పరమైనటువంటి ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి విడుదల కలుగచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ముందుకు కొనసాగే కృపను దయచేయండి. ఒకరి పట్ల ఒకరు ప్రభా తండ్రి ప్రేమ కలిగిన వారిగా, మర్యాద కలిగిన వారిగా, గౌరవం కలిగిన వారిగా కొనసాగుటకు మీరు సహాయం దయచేయి. ప్రభా, నీకు వందనాలు. కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి లోపములను, ప్రతి లోటులను తొలగించండి, ప్రతి అవరాధములను తొలగించండి, ప్రతి ఆటంకాలను తొలగించండి, ప్రతి బంధకాలను తొలగించండి. మీ ఘనమైన కార్యాలను జరిగించమని తండ్రి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నారు. దీవెనకరమైన కుటుంబాలుగా ఉండునట్లుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా తండ్రి మీకు వందనాలు. బలహీనతల చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. మీ హస్తమును చాపండి. రకరకాల రోగాలు, రకరకాల బలహీనతలు, రకరకాల బడలికలు యేసయ్య నామములో విడుదల, స్వస్థత, ఆరోగ్యము కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. మీ హస్తము చాపమని ప్రార్థిస్తున్నాను. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, వారిలో ఉన్న రోగము, వారిలో ఉన్న బలహీనత, వారిలో ఉన్న బడలిక యేసు నామములో తొలగిపోవునుగాక. మీ గొప్ప కార్యాలు జరిగించి మీ గొప్ప నామానికి మహిమను తెచ్చుకోండి ప్రభా. తండ్రి, చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ కృపను ఆవరింపు దయచేసి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోండి. నాయనా, మీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతివైన దేవుడ, ఘనమైన కార్యాలు జరిగించి ఘననామమునకు మీరు మహిమను తెచ్చుకోండి ప్రభా. గర్భఫలము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మీ హస్తమును చాపండి ప్రభా. తండ్రి, వారి గర్భదోషములను తొలగించండి. తల్లిదండ్రుల పితరుల దోషాలను తొలగించండి, క్షమించండి, తీసివేయండి ప్రభా. మీ గొప్ప కార్యాలు వారి పట్ల జరిగించి మీ గొప్ప నామమునకు మహిమను తెచ్చుకోండి ప్రభా. ఘనమైన కార్యాలు జరిగించండి నాయన. ఉన్నతమైన కార్యాలు చేయండి ప్రభా. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు అయ్యా. ప్రభా, వారు ఎంతో అవమానించబడుతున్నారు, ఎంతో గేలి చేయబడుతున్నారు, ఎంతో నాయన బాధను భరిస్తూ ఉండగా మీ కృపచేత నింపి మీరు సహాయము దయచేసి మీ నామానికి మహిమను తెచ్చుకోమని వందనాలు చెల్లిస్తూ, ప్రార్థన ఆలకించినందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్.